హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా వీడియో చేసేటప్పుడు సడన్ గా పవర్ కట్ అయింది అనుకోండి, నా వర్క్ ఆగిపోద్ది. సో దానికోసమే ఈ జెనస్ మ్యాక్సిలాన్ ఇన్వర్టర్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. సో మరి దీన్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఇందులో మనకు 1280 వాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీని ఇంటిగ్రేట్ చేశారు. మరి జెనస్ మ్యాక్సిలాన్ ఇన్వర్టర్ గురించి మాట్లాడినట్టయితే లాంగ్ లాస్టింగ్ పవర్ తో పాటు ఎఫిషియెంట్ బ్యాకప్ ప్లస్ 12 ఇయర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్వర్టర్ బ్యాటరీలో మనకు ప్యూర్ షైన్ వేవ్ టెక్నాలజీ ఉంది. సో ఇది మన హోమ్ అప్లయన్సెస్ కోసం చాలా సేఫ్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇందులో మనకు 1000 వాట్ విత్ 1280 వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. మరి దీని కెపాసిటీని మనం లెడ్ యాసిడ్ బ్యాటరీ తోటి కంపేర్ చేయాలి అంటే 165Ah లెడ్ యాసిడ్ బ్యాటరీ తోటి దీన్ని కంపేర్ చేయొచ్చు. ఇది ఎంత లోడ్ తీసుకోగలుగుతుంది అనే దాని గురించి మాట్లాడినట్టే 800 వాట్స్ లోడ్ అయితే ఇది తీసుకోగలుగుద్ది. మరి దీని గురించి మాట్లాడినట్టయితే చాలా కాంపాక్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఇది మెయింటెనెన్స్ ఫ్రీ. మనం దీన్ని లెడ్ యాసిడ్ బ్యాటరీ తోటి కంపేర్ చేసినప్పుడు మెయింటెనెన్స్ అనేది ఏ ఉండదు. జనరల్గా మనం లెడ్ యాసిడ్ బ్యాటరీని మెయింటైన్ చేయాలి అంటే దానిలో మనము ఈ వాటర్ వేస్తూ ఉండాలి, దాన్ని మాటిమాటికి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అటువంటి లొల్లి మొత్తం దీనిలో ఉండదు. ఒకసారి కనెక్ట్ చేసుకున్నామా వాడుకున్నామా అన్నట్టు ఉంటుంది. అంతేకాకుండా దీనిలో మనకు BMS ఉంటుంది, అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తాయంటే మన బ్యాటరీని ఓవర్ ఛార్జ్ అయినా ఓవర్ డిశ్చార్జ్ అయినా, అంతేకాకుండా టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది సరే, దాన్ని తట్టుకునే విధంగా అయితే ఇది పనిచేస్తూ ఉంటుంది. సో ఇటువంటి ప్రొటెక్షన్ ఉన్న కారణంగా దీని బ్యాటరీ అనేది లాంగ్ లాస్టింగ్ గా పనిచేస్తుంది. దీంతో పాటే ఇది చాలా కాంపాక్ట్ గా పోర్టబుల్ గా ఉంటుంది. జనరల్ గా మనము లెడ్ యాసిడ్ బ్యాటరీస్ తోటి కంపేర్ చేసినప్పుడు దానికి సపరేట్ ఒక ఇన్వర్టర్ వస్తుంది, దాని తర్వాత దానికి సపరేట్ ఒక బ్యాటరీ వస్తుంది. సో అటువంటి వాటిని నేను ప్రీవియస్ గా వాడాను. కాకపోతే దీని గురించి మాట్లాడినట్టు చాలా తక్కువ స్పేస్ ని కన్జ్యూమ్ చేయడంతో పాటు మనం ఎక్కడైనా రూమ్ లో మూలకు పెట్టినా సరే ఇది చాలా స్టైలిష్ గా అనిపిస్తుంది. ఏదో మనం పెద్ద బ్యాటరీ వాడి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తున్నామని కాకుండా చిన్న ప్లేస్ లో కూడా ఇది ఇమిడిపోద్ది. అంతేకాకుండా చాలా ఫాస్ట్ కూడా ఛార్జ్ అవుద్ది. దీనిలో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి 4 to 5 అవర్స్ లో ఇది ఛార్జ్ అయిపోద్ది. అంతేకాకుండా క్విక్ బ్యాకప్ రికవరీ కారణంగా మనం పర్ ఇయర్ 3500 రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రొటెక్షన్ కోసం దీనిలో మనకు హై బ్యాటరీ లో బ్యాటరీ కట్ ఆఫ్ ని ప్రొవైడ్ చేశారు. అంటే మనకు ఎక్కువ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది ఇది. అంతేకాకుండా దీన్ని మనం చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి ముందు వైపు LCD అండ్ LED డిస్ప్లేస్ ని ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ మనకు రియల్ టైమ్ స్టాటస్ అప్డేట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే దీనిలో ఎంత పవర్ బ్యాకప్ అనేది మిగిలిపోయి ఉంది, ఎంత లోడ్ తీసుకుంటుంది, ఇటువంటి అన్ని విషయాలు అనేవి డైరెక్ట్ మనకి LCD డిస్ప్లేలో కనిపిస్తాయి. సో మరి వారంటీ గురించి మాట్లాడినట్టయితే ఈ మ్యాక్సిలాన్ బ్యాటరీస్ లో 5 ఇయర్స్ మనకు బ్యాటరీ మీద ప్రొవైడ్ చేస్తారు, 3 ఇయర్స్ వారంటీ ఇన్వర్టర్ మీద ప్రొవైడ్ చేస్తారు. మరి దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 36,000 నుంచి 38,000 మధ్యలో దొరుకుద్ది. సో దీన్ని మనము జెనస్ వెబ్సైట్లో నుంచి కొనుక్కోవచ్చు, ఫ్లిప్కార్ట్లో నుంచి కొనుక్కోవచ్చు, అమెజాన్లో నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. దీంతో పాటే దీని డెలివరీ అనేది చాలా ఫాస్ట్ జరిగిపోద్ది. ప్లస్ ఇన్స్టలేషన్ అనేది కూడా చాలా సింపుల్ ఉంటుంది. మీరు ఏ ఎలక్ట్రీషియన్ పిలిచినా సరే చాలా ఈజీగా దీన్ని కనెక్ట్ చేసేస్తాడు. సో ఆల్రెడీ నేను అలానే కనెక్ట్ చేయించుకున్నాను. మనం ట్రెడిషనల్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ తోటి ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఉన్న ఇన్వర్టర్ని కంపేర్ చేసినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అవి ఏంటి అనేది మాట్లాడదాం. ఇక మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ గురించి మాట్లాడినట్టయితే చాలా బరువు ఉంటాయి, దాదాపు 60 kg వరకు ఉంటాయి. సో దాన్ని మనం మోయాలి అంటే దెబ్బకు మనకు పెయిన్ వస్తుంది. ప్లస్ దాంతో పాటు చాలా ఎక్కువ స్పేస్ అవి ఆక్యుపై చేస్తాయి. ఒకవేళ మీ ఇల్లు అనేది చిన్నగా ఉన్నా, లేకపోతే షాప్ అనేది చిన్నగా ఉన్నా, లేకపోతే మీ ఫ్లాట్ అనేది చిన్నగా ఉన్నా, మీ ఆఫీస్ అనేది చిన్నగా ఉన్నా, అటువంటప్పుడు మనం దాన్ని ఫిక్స్ చేయడం, ఇన్స్టాల్ చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. దీంతో పాటు వీడియో స్టార్టింగ్ చెప్పినట్టు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కి మనకు మెయింటెనెన్స్ ఉంటుంది. మనం కొన్ని నెలలకు ఒకసారి ఆ వాటర్ లెవెల్స్ ని చూసుకుంటూ దాన్ని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా వాటర్ ని మనం ఫిల్ చేయలేదనుకోండి, అటువంటప్పుడు ఆ బ్యాటరీ కెపాసిటీ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోకుంటూ వస్తుంది. అంతేకాకుండా డిస్టిల్ వాటర్ దానిలో పోసేటప్పుడు మొత్తం మనకు అక్కడ డర్ట్ అయిపోద్ది, దాన్ని క్లీన్ చేసుకోవాలి. మొత్తానికి మెయింటెనెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఒకవేళ మీ ఇంట్లో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, అంటే ఊళ్ళల్లో ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ కోసం చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఇలా వాళ్ళ ఊర్లో పవర్ పోతుందని చెప్పేసి బ్యాటరీని అమరుస్తారు. కాకపోతే ఆ బ్యాటరీ మెయింటెనెన్స్ చూసుకోవడానికి కూడా మళ్ళీ మనం ఒక మనిషిని అరేంజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే దానిలో వాటర్ లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, అది ప్రాపర్గా పనిచేస్తుందా లేదా, అలా కూడా మనకు మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి పెరుగుకుంటూ పోతాయి. దాంతోపాటు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ గురించి మాట్లాడినట్టయితే ఛార్జ్ అవ్వడానికి దాదాపుగా 8 to 10 అవర్స్ టైం తీసుకుంటాయి. సో మీ ఊర్లో మాటికి పవర్ కట్స్ ఉన్నాయి అనుకోండి, సో అటువంటిప్పుడు అది అంత ఫాస్ట్గా ఛార్జ్ అవ్వదు. సో మరి మనకు ఛార్జ్ అవ్వకపోతే బ్యాటరీ బ్యాకప్ రాదు. మన ఇంట్లో బ్యాటరీ ఉన్నా లేకపోయినా ఒకటే అనిపిస్తూ ఉంటుంది. ఫాస్ట్గా ఛార్జ్ అయ్యేది ఉంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో పాటు ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేవి మనకు 5 to 6 ఇయర్స్ పాటు నడిచినా సరే
అది టైం గడిచే కొద్దీ దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ పోద్ది. అంటే మనకు స్టార్టింగ్లో కొన్నప్పుడు వచ్చినంత బ్యాటరీ బ్యాకప్ అనేది రాను రాను అంత బ్యాటరీ బ్యాకప్ ఇవ్వవు. సో ఒకవేళ మీకు పవర్ బ్యాకప్ కోసం ఒక మంచి చాయిస్ కావాలి అంటే ఈ జెనస్ మ్యాక్సిలాన్ పవర్ బ్యాకప్ అనేది చాలా బాగుంటుంది. సో మరి మీరు బిజినెస్ నడిపిస్తారా, లేదా ఆఫీస్లోకి కావాలా, ఇంటికి కావాలా, సో ఎక్కడైనా సరే దీన్ని చాలా ఈజీగా మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను కూడా నా స్టూడియోలో ప్రీవియస్గా లెడ్ యాసిడ్ బ్యాటరీని వాడేవాడిని. సో అక్కడ బ్యాక్ సైడ్ ఉండేది, వీడియోలో కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడిని, ఎందుకంటే అది కనిపిస్తే అంత బాగోదు కదా బ్యాక్గ్రౌండ్ అనేది. కాకపోతే ఇది నేను చాలా ఈజీగా కింద సెట్ చేయగలుగుతున్నాను, వీడియోలో కనిపించట్లేదు. సో అది కూడా నాకు అడ్వాంటేజ్గానే అనిపించింది. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ జెనస్ వాళ్ళ మ్యాక్సిలాన్ ఇన్వర్టర్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.